గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ స్టేజ్ మీద ఉన్న మా గురువులందరికీ గురుభ్యో నమః. యాక్చువల్గా నాకు 2017లో మార్చ్లో ఒక మెసేజ్ వచ్చింది. నాకు తెలిసి ఆ మెసేజ్ నా లైఫ్ని మార్చుంటుంది అనుకుంటున్నా. ఏంటిదంటే లైబ్రరీ సైన్స్ కోచింగ్ ఇవ్వబడును అని కింద యాదగిరి స్టడీ సర్కిల్లో ఒక నెంబర్ వచ్చింది. అసలు అది నా నెంబర్ ఎవరు ఎట్లా వచ్చిందో కూడా నాకు తెలియదు. కానీ ఆ రోజు వెంటనే ఫోన్ చేసిన సార్కి, జాన్ సార్ ఫోన్. ఎట్లా అంటే ఎక్కడ అసలు, ఎందుకంటే నేను గూగుల్లో వెతికినా కూడా ఎక్కడ కూడా ఒక అంటే లైబ్రరీ సైన్స్ కోచింగ్ సెంటర్ ఎక్కడ కనిపించలే నాకు, ఎక్కడ లేదు కూడా. అప్పటికి నాకు తెలిసిన సార్లను కూడా అడిగిన, ఎందుకంటే అసలు లైబ్రరీ సైన్స్ చాలామందికి తెలియదు అప్పటికి. ఇంకా 2017కి అసలు లైబ్రరీ సైన్స్ తెలీదు. అసలు నాకు 2014 వరకు కూడా తెలియదు అసలు. నాకు డిగ్రీ అయిపోయింది అప్పటికి, అయినా కూడా ఎందుకంటే చాలామందికి అవేర్నెస్ లేదు లైబ్రరీ సైన్స్ మీద. కానీ ఈ మధ్య కాలంలో ఈ మన స్టడీ సర్కిల్ కావచ్చు, నెక్స్ట్ మన రియాజ్ సార్ గారు అండ్ దుర్గాప్రసాద్ సార్ గారు, చెవిగొని రవికుమార్ గౌడ్ గారు, వీళ్ళందరూ కొన్ని అంటే లైబ్రరీస్ డెవలప్మెంట్ కోసం చాలా కృషి చేస్తున్నారు. అది ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాను నేను. ఓకే, యాదాద్రి స్టడీ సర్కిల్ నాకు ఎందుకు ఇక్కడికి వస్తే నాకు సొంత ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఎక్కువ చాలా ఇంతకుముందు కూడా వచ్చినాను నేను. ఎందుకంటే మాకు కోచింగ్ అయిపోయిన తర్వాత ఏ ఇన్స్టిట్యూట్ అయినా వదిలేస్తుంది ఎవరినైనా, మళ్ళీ పెద్ద పట్టించుకోరు. కానీ ఇక్కడ మాత్రం అట్లా వదిలేరు. ఎక్కడ అంటే లాస్ట్ కోచింగ్ అయిపోయిన ఒక 10 days 15 days తర్వాత ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసిరు. కంటిన్యూస్గా 8 ఎగ్జామ్స్ పెట్టారు ఇన్స్టిట్యూట్లో నల్లకుంటలో ఉన్నప్పుడు. ఆ 8 ఎగ్జామ్స్ నుంచి దాదాపు 104 క్వశ్చన్స్ వచ్చినాయి. నేను సార్కి ఫోన్ చేసి చెప్పిన అదే విషయం. 104 క్వశ్చన్స్ పేపర్ 2లో 150కి 104 క్వశ్చన్స్ వచ్చినాయి. దాంట్లో నేను ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చెక్ చేసుకొని సార్కి ఫోన్ చేసి చెప్పిన నేను. అది అంటే అంత పర్ఫెక్ట్గా వీళ్ళు క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారు. నాకు తెలిసి కొత్త వాళ్ళు ఎవరి నుండి వెళ్ళిపోయినట్టుంది. కొత్త వాళ్ళకు కూడా నేను చెప్తుంటే అందరికీ, సార్ కూడా అదే చెప్పేది, ఎక్కువ పుస్తకాలు చదవద్దు, చదివేదాన్ని ఎక్కువసార్లు రివిజన్ చేయండి. అట్లా దాంతో నేను నా లైబ్రరీ సైన్స్ ఒక 4 బుక్స్ తీసుకొని 15 times రివిజన్ చేసిన నేను. ఆ టైంలో స్పాన్ ఆఫ్ 3 monthsలో 15 times మొత్తం రివిజన్ చేసేసిన. అట్లా మనకి ఖచ్చితంగా ఎందుకంటే మనం ఓపెన్లో చేసి ఉంటాం లైబ్రరీ సైన్స్ కోర్స్, అది పెద్ద సబ్జెక్ట్ ఉండదు. కానీ ఇట్లాంటి ఇన్స్టిట్యూట్లో వస్తే మాత్రం వాళ్ళు అదృష్టవంతులే పక్కా, నేను చెప్తున్నాగా. ఎందుకంటే ఇప్పుడు పెరిగినేమో కానీ ఇన్స్టిట్యూట్లో మాత్రం మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ టీచర్స్, అంతా యూనివర్సిటీ ప్రొఫెసర్సే మనకు టీచింగ్ ఉంటుంది కాబట్టి బాగుంది. నాకు మాత్రం చాలా నాలెడ్జ్ నేర్చుకున్నాను నేను. ఇక్కడికి వస్తే ఇంకొకటి కాంపిటేటివ్ వరల్డ్లో ఎలా మనం చదవాలనేది కూడా మనం ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవచ్చు. ఓన్లీ ఇంటి దగ్గర ఉండే చదివితే మాత్రం అది కొంచెం కష్టం. కానీ ఇప్పుడు కొత్తగా జాబులు వచ్చిన వాళ్ళు ఆన్లైన్ క్లాసులు చదివి జాబ్ కొట్టారంటే గ్రేట్ వాళ్ళు. నేను గ్రేట్ అది. ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ రావాలంటే చాలా కష్టం. ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ వదిలేసి వచ్చిన వాడికే కష్టమవుతుంది ఇక్కడ. కానీ ఇంట్లో ఉండి అసలు క్లాసులని మీరు చదివారంటే గ్రేట్ అసలు. కొత్తగా జాబ్ వచ్చిన వాళ్ళకి అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇది ఇన్స్టిట్యూట్ ఇట్లనే డెవలప్ కావాలని ఇంకొక 5 or 10 yearsలో మనం ఒక 200 నుంచి 500 members కనపడాలి ఇక్కడ లైబ్రరీయన్ జాబ్లలో ఉన్న వాళ్ళు. ఎందుకంటే పోస్టులు క్రియేట్ అవుతూనే ఉన్నాయి, బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని సొసైటీలలో పోస్టులు ఇంకా ఫిల్ చేయలేదు. కాబట్టి ఇంకా లైబ్రరీ సైన్స్లో చాలా లైఫ్ ఉంది, ఎవరికి అర్థమైతే లేదు. లైబ్రరీ అనేది సెర్చ్ ఇంజన్. నాకు తెలిసి సెర్చ్ ఇంజన్ తెలుసా ఎవరికైనా? గూగుల్, యాహూ ఇట్లాంటి ఉంటాయి. అట్లా ఒక సెర్చ్ ఇంజన్ లైబ్రరీయన్. ప్రతిదీ తెలుస్తుంది, ప్రతి ఒక్కటి. మనందరం అంటున్నాం స్కూల్లో టీచర్ల కంటే తక్కువ అని డిగ్రేడ్ చేస్తారు అనుకుంటారు. కానీ టీచర్లు మొత్తం వచ్చేది లైబ్రరీయన్ దగ్గరికి. వాళ్ళకి ఏది బుక్ కావాలన్నా కూడా, ఏది కావాలన్నా కూడా లైబ్రరీయన్ దగ్గర కంపల్సరీ రావాలి. కాకపోతే కొంచెం డిస్క్రిమినేషన్ ఉంది, అది కొన్ని టైం పడుతుంది అంతే. దాన్ని మనం మార్చుకోగలగాలి. ఇప్పుడు చాలా స్కూళ్ళు, మా సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళు చాలా వరకు కొంచెం ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అవి మేము సార్ చెప్తూనే ఉన్నాం, కొంతమంది మా యూనియన్లలో కూడా వాటిని మేము చెప్తున్నాము. అయితే టైం పడుతుంది, కానీ కంటిన్యూ చేయాలి. ఇది మీరు అందరూ అంటే ఆల్రెడీ జాబ్ వచ్చిన కూడా మనకు జాబ్ వచ్చింది కదా ఇక ఫ్రీ అయిపోదామని కాకుండా లైబ్రరీస్ డెవలప్మెంట్ కోసం మనం కష్టపడాలి. లైబ్రరీస్ డెవలప్ కావాలి. మన స్కూల్లో కానీ కాలేజీలో కానీ లైబ్రరీస్ డెవలప్ అయితే దాని ఆటోమేటిక్గా నాలెడ్జ్ అనేది చాలామందికి అందుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. జానీ సార్కి థ్యాంక్ యూ.